చికెన్ లవర్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ డీప్ ఫ్రై. మీరు ఒక్కసారి తిన్నారనుకో మళ్ళీ తినాలనిపిస్తుంది. అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి. కేజీంబావ్ చికెన్ బర్డ్ తీసుకున్నాను, ఫుల్ చికెన్ బర్డ్. దానికి కాట్లు పెడుతున్నాను, చూసుకోండి ఎలాగో. అలాగే మీరు కూడా బర్డ్ మాత్రం పెద్దది మాత్రం తీసుకోవద్దు, ఎందుకంటే కుక్ కావడానికి ఈజీగా ఉండదు. చూడండి, ఇలా కాట్లు పెట్టుకున్నాక మొత్తము చూడండి, ఇలా కాట్లు పెట్టుకోవాలి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బర్డ్ మునిగిపోయేలాగా చూసుకోవాలి చికెన్. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 hours మ్యారినేట్ చేసుకోవాలి, అప్పుడే ముక్క ఈజీగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒక 2 spoons కర్డ్ వేసుకోవాలి, చుక్క నీళ్ళు లేకుండా వాటర్ తీసేసిన కర్డ్. 1 spoon మిరపకారం వేసుకోవాలి, 1 spoon సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 1 spoon ధనియాల పొడి వేసుకోండి, 1 spoon గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు 2 spoonల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు 1/2 spoon చాట్ మసాలా వేసుకోండి. ఇప్పుడు 1 spoon కస్తూరి మేతి క్రష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం కలర్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోండి. ఇప్పుడు 2 spoonల మస్టర్డ్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న పేస్ట్ని చికెన్కి పట్టియండి. ఇప్పుడు మసాలా ఎలా పట్టియాలంటే మొత్తము ఎక్కడ కూడా పీస్ కూడా వదలకుండా, ఎక్కడ కూడా గ్యాప్ వదలకుండా చాలా బాగా పట్టియాలి. చేతితో బాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక టమాటో, ఆలు, లెమన్, క్యారెట్ ఇవన్నీ కూడా కట్ చేసుకొని పీసెస్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. దాని కడుపులో నింపుకోవాలి. నింపుకున్న తర్వాత దాన్ని కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. ఇప్పుడు ఇది ఒక 1.5 hour మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ ఫుల్గా పోయొద్దు, అది కొంచెం హాఫ్ వరకే పోయాలి. పోస్తే అప్పుడు చికెన్ తీసుకున్నాక అది పై వరకు వస్తుంది. చూడండి ఎంత బాగా కాలుతుందో. మీద ఆయిల్ అప్పుడప్పుడు వేస్తుండాలి. ఇప్పుడు కొంచెం కాలాక ఆ చికెన్ని ఇంకో సైడ్ కూడా మలుచుకోవాలి. మీరు ఎటువంటి దావత్ అయినా, మీ ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ అయినా ఒక్కసారి ఇది చేసి చూడండి ఎలా టేస్టీగా ఉంటుందో. ఈ ప్రాసెస్లో చికెన్ బాగా ఉడుకుతుంది. యాక్చువల్లీ చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే చికెన్ బర్డ్ మీదనే ఉంటుంది. చికెన్ బర్డ్ అనేది పెద్దదిగా ఉండద్దు, అది చాలా మీడియంగా ఉండాలి. అది 1 kg 1.2 kg లోపే ఉండాలి. మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి. బిర్యానీ కానీ ఏదైనా కానీ పీస్ మీద, సైజ్ మీద డిపెండ్ అవుతుంది. బిర్యానీ ఏదైనా చేసేటప్పుడు కూడా సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సైజ్ బట్టి ఫెయిల్ అవుతుంటాయి, పాస్ అవుతుంటాయి. సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి ఈ సైడ్ బాగా కాలింది, మళ్ళీ ఇంకో సైడ్ చూసుకోండి. అబ్బా, దాన్ని దొల్లిచ్చేసేయమ్మా. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చూడండి బాగా డీప్ ఫ్రై అయిపోయింది. మెల్లగా తీసుకోవాలి. మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది, డీప్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూడండి చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అబ్బా, ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. మీకు కూడా అలాగనే ఉంది కదా. ఇప్పుడు ఆగండి, మీరు వీడియో మొత్తం వరకు చూడండి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇప్పుడు దాని లోపల ఉన్న వెజిటేబుల్స్ ఎలా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఓపెన్ చేస్తుంటే చూడండి, అబ్బా బాగా కుక్ అయ్యాయి. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. మీకు కూడా అలాగే ఉంది కదా. చూడండి లెగ్ విరుస్తుంటే, అబ్బో లెగ్ వచ్చేసింది, నా ఫేవరెట్ లెగ్. ఇప్పుడు మైనస్లో డీప్ ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.